నంది 32 అడుగుల ఎత్తు యాక్చువల్గా. అలాగే ఇక్కడ మనం చూస్తున్న శివలింగం అయితే 108 అడుగుల ఎత్తు. హలో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలని కోరుకుంటూ లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. మనమైతే ఇప్పుడు కేజీఎఫ్లో ఉన్న కోటిలింగేశ్వర గుడికి వచ్చినాము. సో ఎలా ఉంది లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ చూసిన ఫుల్ శివలింగాలే కదా. కోటి లింగాలు అంటే ఊరికే కాదు. సో టోటల్ ఎక్కడ చూసిన మొత్తం శివలింగం. చూడండి, సో ఎగ్జాక్ట్లీ ఈ కోటిలింగేశ్వర దేవాలయం ఎక్కడుందంటే భారతదేశంలోని మన కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కోలార్ జిల్లాలో కమ్మసంద్ర అనే గ్రామంలో ఉంది. సో దీన్ని పూర్వం ధర్మస్థలి అని పిలిచేవారు. యాక్చువల్లీ ఆలయ ప్రధాన దైవం చూసుకుంటే శివుడు. ఇక్కడ 108 అడుగుల భారీ శివలింగం, అలాగే 32 అడుగుల అతిపెద్ద బసవన్న ఉంది. సో చూద్దాం ఆ విగ్రహం లోపల ఉంది. ఈ ఆలయంలోని శివలింగం ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగంలో ఒకటి అని చెప్తారు అందరూ. కనురెప్ప దూరం మొత్తం శివలింగమే కదా, ఎక్కడ చూసినా. చూడండి, అసలు ఇక్కడి నుంచి చూస్తే ఇక్కడ చూసిన మొత్తం శివలింగం. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క ఎవరైనా ఇక్కడ లింగాన్ని వచ్చి ప్రతిష్ఠించవచ్చు. వాళ్ళ పేరు ఉంటుంది. అక్కడ చూస్తానంటే కొంతమంది పేరుంది. సో ఇక్కడ కొంతమంది లోకేశ్వర స్వామి అనేసి, బిల్వ చెట్టు, ఈ కోటిలింగేశ్వర దేవాలయం చరిత్ర ఏం చెప్తుందంటే, ఈ ఆలయాన్ని 1980లో సాంబశివమూర్తి అనే ఆయన నిర్మించారు. ఆయనే మొదటి లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆ తర్వాత చాలా మంది భక్తులు వాళ్ళ శక్తికి తోచినట్టు కొన్ని లింగాలను ఇక్కడ ప్రతిష్ఠించడం ప్రారంభించారు. అలా మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు కోటి లింగాలకు చేరింది. అందుకే దీన్ని కోటిలింగేశ్వర ఆలయం అని చెప్తారు. సో ఈ ఆలయం టైమింగ్స్ చూసుకుంటే పొద్దున 6 నుంచి రాత్రి 9 వరకు ఓపెన్లో ఉంటుంది. ఎంట్రీ టికెట్ చూసుకుంటే 30 రూపాయలు తీసుకుంటారు. అదే పార్కింగ్ అయితే 50 రూపాయలు తీసుకుంటారు ఎంట్రన్స్లోనే. అంతేకాకుండా భక్తులు ఎవరైనా ఈ ఆలయంలో లింగాన్ని ప్రతిష్ఠించాలనుకుంటే అదైతే 6,000 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. సో ఆలయ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు చెప్తారు ఇంకా వివరంగా. ఇంకా ఈ ఆలయానికి చేరుకోవాలంటే 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఎయిర్పోర్ట్. సో ఈ ఆలయానికి దగ్గరలో ఉన్న విమానాశ్రయం అయితే బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం. సో అక్కడి నుంచి ఈజీగా బెంగళూరు సిటీ చేరుకొని అక్కడి నుంచి చిత్తూరుకి వెళ్ళే బస్సు, తిరుపతికి వెళ్ళే బస్సు, లేదు కోలార్కి డైరెక్ట్గా బస్సెస్ పోతూనే ఉంటాయి. అలాగే బంగారుపేట కూడా రావచ్చు. బంగారుపేట నుంచి 17 కిలోమీటర్లో ఈ ఆలయం ఉంటుంది. ఇక రైలు ద్వారా చూసుకుంటే బెంగళూరు, మంగళూరు, హాసన్, కోలార్, హుబ్లీ నుండి ఈ ప్లేస్కి అయితే చాలా ట్రైన్స్ ఉన్నాయి. ఇక చెన్నై నుంచి ఎవరన్నా రావాలనుకుంటే చెన్నై నుంచి బెంగళూరుకి వెళ్ళే ట్రైన్ ఖచ్చితంగా బంగారుపేట జంక్షన్లో ఆగుతుంది. సో బంగారుపేట జంక్షన్ నుంచి ఈ ఆలయం 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఆటో లేదా షేర్ ఆటోలో ఇక్కడ ఈజీగా చేరుకోవచ్చు. ఓన్ ట్రాన్స్పోర్ట్లో వచ్చే వాళ్ళకైతే బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళు వస్కోట దాటిన
వెంటనే కోలార్ వస్తుంది. కోలార్ టౌన్ మీదుగా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. సో బెంగళూరు నుంచి ఈ ఆలయం ఎగ్జాక్ట్లీ 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఒక 1.5 hour నుంచి 2 hours లో ఈజీగా చేరుకోవచ్చు ఓన్ ట్రాన్స్పోర్ట్ లో వస్తే. ఇంకా హైదరాబాద్ నుంచి ఎవరైనా రావాలనుకుంటే రైలు మార్గం అయితే ముందే చెప్పినట్టు బెంగళూరు చేరుకొని బెంగళూరు నుంచి ఈ ప్లేస్ కి ఈజీగా చేరుకోవచ్చు. మన అందరికీ తెలిసినట్టు కార్తీక మాసం అంటేనే శివునికి చాలా ప్రసిద్ధి చెందింది. సో ఈ కార్తీక మాసంలో చాలా మంది భక్తులు ఈ గుడిని అయితే వీక్షిస్తారు అండ్ అలాగే ఇక్కడ వచ్చి దీపాలు వెలిగించి వాళ్ళ కోరికలను కోరుకుంటారు. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు ఆ శివుడు. అంతేకాకుండా ఇక్కడ ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి. వాటిలో మొదటిది విష్ణువు, బ్రహ్మ మరియు మహేశ్వర ఆలయం. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే అన్నపూర్ణేశ్వరికి ఒక ఆలయం ఉంది. అలాగే దేవత కరుమానికి ఒక ఆలయం ఉంది. ఆ తర్వాత ఆ వెంకటరమణ స్వామికి, అలాగే పాండురంగ స్వామికి, ఇకపోతే రామ సీతా లక్ష్మణ ఆలయం ఉంది. ఇంతే కాకుండా పంచముఖి గణపతి ఆలయం, అలాగే ఆంజనేయ స్వామికి ఒక ఆలయం ఉంది. చివరిగా చూసుకుంటే కనికా పరమేశ్వరి ఆలయం కూడా ఈ ఆలయం లోపలే ఉంది. సో ఈ ఆలయాలన్నీ మనం వీక్షించి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు ఒక ఓపెన్ స్పేస్ లో చాలా భారీ ఆసియా ఖండంలోనే చాలా పెద్దదైన ఒక శివలింగం ఉంటుంది. దానికి ముందు ఆ శివుడికి వాహనమైన అతిపెద్ద నంది విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ఠించబడింది. దాన్ని మనం చూడొచ్చు. కార్తీక మాసానికి బిల్వ చెట్టు కింద అందరూ పూజలు చేస్తుంటారు. అసలు ఇప్పుడు ఒక బ్రహ్మాండం చూపిస్తాను. ఇది నంది 32 అడుగుల ఎత్తు యాక్చువల్గా. అలాగే ఇక్కడ మనం చూస్తున్న శివలింగం అయితే 108 అడుగుల ఎత్తు. నంది దగ్గర వెళ్దాం. అసలు ఇవన్నీ దానం చేసింది అందరూ. ఎక్కడ ఇటుపక్క నుంచి మీరు అటుపక్క చూడండి, ఆ మూలలో చూసినా శివలింగాలే, ఇటుపక్క చూసిన కొన్ని ఎకరాల్లో ఇది కట్టినారు ఈ గుడి అయితే. సో ఇదైతే యాక్చువల్గా 1980లో ఫస్ట్ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించినారు. ఆ తర్వాత చాలామంది భక్తులు మనలాగా ఏదో ఒకరు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి ఒక లింగాన్ని ప్రతిష్ఠిస్తూ ఉంటారు. వాళ్ళ పేరు చూడండి, ఇక్కడ చాలామంది పేర్లు ఉంటాయి. బీహార్ నుంచి కూడా వచ్చి ఉన్నారు ఎవరో. సో నోయాడా నుంచి కూడా. సో ఇలా సమకూర్చినది మొత్తం 1 కోటి లింగాలు. సో నంది చూడండి అసలు. ఇంకో చరిత్ర ఏం చెప్తుందంటే క్రీస్తు శతాబ్దం 788 నుండి 827 మధ్య కాలంలో ఈ కమ్మసంద్ర గ్రామంలో మంజునాథ అనే ఒక భక్తుడు ఉండేవాడు. ఇతను ధర్మస్థలిలో ఒక శైవ బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించాడు. ఇతను చాలా మంచి మనిషిగా, అలాగే మంచి స్వభావం కలిగిన వాడు. ఇతను నాస్తికుడు, పూజా పునస్కారాలు ఏవి చేసేవాడు కాదు. అంతేకాకుండా పరమేశ్వరుని చాలా అవమానించేవాడు. ఇతని వృత్తి చూసుకుంటే ఇతను ఒక కుస్తీ పాఠశాలను నడిపేవాడు. ఒకరోజు అతను ఆ పరమేశ్వరుడి దైవత్వాన్ని గ్రహించి ఆ శివునికి గొప్ప భక్తుడైపోతాడు. ఒకరోజు ఈ మంజునాథుడు అతని కుటుంబం శివుడిని దర్శించినప్పుడు ఆ ఆలయంలోని దీపాలు గాలికి ఆరిపోతాయి. అప్పుడు అక్కడున్న భక్తులు ఆ దీపం ఆరడానికి కారణం ఈ మంజునాథే అని అందరూ అతని ఆడిపోసుకుంటారు. అప్పుడు రాష్ట్రకూట రాజవంశానికి మహారాజు అయిన అంబికేశ్వర వర్మ అక్కడికి వచ్చి ప్రతి దీపం మళ్ళీ ప్రకాశించేలా తను వెలిగించాలని, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఆ మంజునాథుడు వ్యాస మహర్షి స్వరపరిచిన మహాప్రాణ ద్వీపం అనే భక్తి గీతాన్ని పాడగానే ఆ దీపాలు
దీపాలు మునుపెన్నడూ లేనంత ప్రకాశవంతంగా వెలుగుతాయి. అతను తన జీవిత కాలంలో శివుడిని 1,000 సార్లు అవమానించాడని నమ్మిన ప్రజలకు ఆ అద్భుతాన్ని చూసిన వెంటనే ఇక్కడున్న భక్తులు, ఆ మహారాజు అందరూ ఆశ్చర్యంతో వెళ్లబోతారు. అప్పటి నుండి మంజునాథుడు మహారాజు అంబికేశ్వర వర్మ ఆధ్వర్యంలో అతని కుటుంబ సభ్యుల సహాయంతో తన పూర్వ పాపాలను వదిలించుకోవడానికి 1,000 లింగాలను సృష్టించి వాటిని ప్రతిష్ఠించాడు. అందువల్ల ఆ ఆలయానికి కోటిలింగేశ్వర ఆలయం అని పేరు వచ్చింది. ఈ ఆలయ నిర్మాణాన్ని స్వయంగా సాంబశివమూర్తి అనే ఆయన 1980లో నిర్మించారు. అంతేకాకుండా ఇక్కడున్న వసతులు చూసుకుంటే ఈ ఆలయంలో గెస్ట్ హౌస్, అలాగే కళ్యాణ మండపం, ధ్యానం చేసుకోవడానికి ఒక పెద్ద హాలు, బృందావనం, ఆలయానికి అనుబంధంగా ఒక ప్రదర్శన కేంద్రం కూడా ఉన్నాయి. మన అందరికీ తెలిసినట్టు మన పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన శ్రీ మంజునాథ చిత్రం నీ ముందు చెప్పిన ఆ చరిత్రను బేస్ చేసి తీసిన సినిమానే. సో అంత అద్భుతంగా ఉంటుంది. అందులో అర్జున్ నటన, అలాగే ఆ పరమేశ్వరుడు పాత్రను పోషించిన మెగాస్టార్ చిరంజీవి అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అటుపక్క నుంచి వచ్చినాం కదా, ఇప్పుడు ఇటుపక్క వెళ్దాం. ఇక్కడొక నంది ఉంది, అటుపక్క మనం చూసినాం కదా, అలాగే ఇక్కడొక్క నంది ఉంది, కానీ ఇది కొంచెం సైజులో వచ్చింది. ఓం శ్రీ శృంఖలాదేవి. అలాగే మనం ఇక్కడి నుంచి అలాగే ముందుకెళ్తే ఒక్కొక్క మండపంలా కట్టిపెట్టుండారు. ఓం శ్రీ మహాకాళీదేవి. ఇక్కడ చూసుకుంటే గిరిజాదేవి. ఓం శ్రీ గిరిజాదేవి. ఓం శ్రీ వైష్ణవీదేవి. ఓం శ్రీ మాధవేశ్వరి దేవి. చూస్తే విశాలాక్షి దేవి. ఇక్కడ మహాలక్ష్మి. సో మహాలక్ష్మిని చూసుకొని చూడండి, కలసం ఎంత పెద్దది శివుడు ముందర. చాముండేశ్వరి దేవి ఎంత గంభీరంగా ఉందో చూడండి అమ్మవారు. ఇక్కడ సరస్వతీదేవి, చదువుల తల్లి. ఏకవిరికాదేవి అంట. మాంగళ్య గౌరికాదేవి, జోగులాంబ, కంచి కామాక్షిలాగా ఓం కామాక్షిదేవి, మాణిక్యాంబాదేవి.
దళపతి విజయ్ చూడండి. సో వాళ్ళ నాన్న పేరు చంద్రశేఖర్. ఇప్పుడు వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ బుసి ఆనంద్, ఇంకా కొంతమంది. కర్ణాటక స్టేట్ ప్రెసిడెంట్ అంట. అఖిల కర్ణాటక డాక్టర్ విజయ్ సమాజ సేవ సంఘ రాజ్య సమితి, అఖిల కర్ణాటక మాநில தலைமை విజయ్ మక్కల్ ఇయக்கம், శ్రీరాంపురం. నా మెగాస్టార్ వేరే లెవెల్. పద్మశ్రీ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి ఎమ్మెల్యే హైదరాబాద్. ఆల్రెడీ ఆయన మంజునాథ సినిమానే ఇక్కడ తీసినాడు. ఇవన్నీ ఒక లెక్కన. యూఎస్ఏ నుంచి ఇక్కడ అజిత్ ఫ్యాన్స్ అంతా, కర్ణాటక అజిత్ ఫ్యాన్స్ వాళ్ళు. ఉపేంద్ర, రజనీకాంత్ 60th బర్త్డే సెలబ్రేషన్ చేస్తుంటారు. కమల్ హాసన్. నాకు తెలిసి వీళ్ళు మనం వెతికితే మొత్తం హీరోల పేర్లతో అన్నీ కానిచ్చేస్తుంటారేమో అర్థమవుతుంది. మీకు అందరూ యాక్చువల్గా దీపాలు వెలిగిస్తుంటారు. మనం కూడా ఆల్రెడీ వెలిగించేస్తున్నాం.